పప్పుగాడు లోకేష్ గారిని పట్టుకొని పప్పుగాడు అని చెప్పేసి అన్నప్పుడల్లా నాకు చాలా బాధేసేది. ఇదేంటబ్బా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో హైలీ ఎడ్యుకేటెడ్ మనిషిని పట్టుకొని వీళ్ళేంటి పప్పుగాడు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి నిజంగానే నేను బాధపడ్డ రోజులు ఉన్నాయి. కాకపోతే ఈరోజు నేను లోకేష్ గారి ఒక వీడియో చూసిన, ఆ వీడియో చూసినాక నేనే ఒప్పుకుంటున్న లోకేష్ పప్పుగాడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ముఖ్యమంత్రి జగన్ ఒక 420 అబో, ఇది నేను చెప్తాం కాదు, ఆయన అఫిడవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు ఓకే. ఏమంటున్నాడు, ముఖ్యమంత్రి జగన్ ఒక 420 అంటున్నాడు. ఇందులో నేను లోకేష్ గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, నువ్వు చదువుకున్నోడివి, చదువు సంధ్య ఉన్నోడివి, ఎవడో ఈ పార్టీలో ఆ పార్టీలో ఎవడో చదువు సంధ్య లేనోడు వీడొక తిట్టు తిట్టిండు, ఈడొక తిట్టు ఆని తిట్టిండు అంటే సరే ఒప్పుకోవచ్చు. నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఎడ్యుకేటెడ్ని అని చెప్పేసి ఎచ్చులు కొట్టే నువ్వు ఈ చిల్లర మాటలా మాట్లాడేది. ఒక సిట్టింగ్ సీఎంని పట్టుకొని నువ్వు ఈ మాట మాట్లాడితే వేరే చిల్లరగాళ్ళకి నీకేమన్నా అసలు డిఫరెన్స్ ఉందా? ఇదా నీకు ఇంట్లో నేర్పించింది కల్చరు? నువ్వా మాట్లాడేది ఎడ్యుకేషన్ గురించి? నెక్స్ట్ సరే మాట్లాడినావు, సీఎంని పట్టుకుని 420 అన్నావు. అన్నప్పుడు అట్లీస్ట్ ఆ మాట మీద నిలబడే దమ్ముందా నీకు అంటే దమ్ము లేనోడివి నువ్వు. ఎందుకు అంటే దెబ్బకు జారిపోయినావు. ఇది నేను అనడం కాదు, కేసులల్లా ఉంది అని చెప్పేసి జారిపోయినావు. నెక్స్ట్ ఒక వింత మాట అన్నావు. ఆ మాట నిన్ను పప్పు అని సర్టిఫై చేస్తుంది. ఏమన్నావు ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి. ఇది నేను చెప్తాం కాదు, జారిపోయిన వల్ల ఆయన అఫిడవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు, ఆయన ఎఫిడవిట్లో స్వయంగా ఆయన రాసిన కేసులోనా? అంటే ఆయన మీద కేసు ఆయనే రాసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారి మీద? అసలు ఏం మాట్లాడుతున్నావు లోకేష్ నువ్వు? నాకు అర్థం కాదు. సరే నువ్వు నా ఏజ్ కాబట్టి నువ్వు అంటున్నా, ఏం ఫీల్ అవ్వకు. మళ్ళీ నువ్వు ఫీల్ అయ్యి అలిగిపోయి మళ్ళీ కూర్చొని తినుకుంటూ కూర్చున్నావు అంటే వేడి పెరుగుతుంది. నేను అనేది సింపుల్, ఎవరైనా సరే వాడి మీద కేసు వాడే రాసుకుంటాడా? నువ్వు అన్నది మాట ఇప్పుడు అదే కదా. ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదు. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు. 28 420 కేసులు, ఆయన పక్కన ఒక సలహాదారుడు 840 అంట, కొత్తది. ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? తెలవదు, చెప్పరాదు. సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారంట 840 అంట. సరే లోకేష్, నువ్వు చదువుకున్నోడివి, ఈ 840 టర్మినాలజీ ఏందో నాకు ఒకసారి చెప్పరాదు, నేను కూడా నేర్చుకుంటా. 420 అంటే సరే అది వాడుకలో ఉన్న నెంబరే కాబట్టి మా అందరికీ చీటింగ్ లేదా చీటర్ అని తెలుస్తుంది. ఈ 840 అంటే ఏంటి? మీ ఇంటి పేరా? చెప్పరాదు. సజ్జల గారి గురించి మాట్లాడేంత అర్హత నీకుందా? అసలు నాకు చిన్న డౌట్, ఇదంతా కాదు కానీ నువ్వు ఇంతవరకు నీకు ఈడ గడ్డం లైట్గా మెలిసింది, నాకంటే మొత్తం అయిపోయింది అనుకోండి. ఈయనకి ఇంతవరకు నువ్వు ఎన్ని ఎలక్షన్లలో పోటీ చేసినావు, ఎన్ని ఎలక్షన్లలో గెలిచినావు? ఒక్కసారి చెప్పరా అదే, నేను కూడా ఇంట. ఎంత పెద్ద మొగోడి పోవు నువ్వు. సరే ఎలక్షన్లో గెలవలేదు, సరే మినిస్టర్ అని అంటున్నావు, అదెట్లా దొడ్డిదారులు అయినావు? గెలిచే దమ్ము లేదు, ప్రజల్ని ఒప్పించే దమ్ము లేదు, ప్రజల దగ్గర ఓట్లు తీసుకునే దమ్ము లేదు. నువ్వు వచ్చి ఇక్కడ నిలబడి ఈ సొల్లు చెప్పుడు, ముందరున్నోళ్ళు అని అరే ఎందుకు అరుస్తున్నారు రా అదన్నా చెప్పండి. ముందున్నోడు ఏం పొడిచి పారేసినోడు, ఏం చేసినోడు, తన కుటుంబానికి ఏం చేసిండు, తన రాష్ట్రానికి ఏం చేసిండు, తన ప్రజల కోసం ఏం చేసిండు, ఏమన్నా చెప్పండి. ఇక్కడ చూడండి నెక్స్ట్. సజ్జల గారి ఇప్పటికీ జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించారు వ్యక్తి. సజ్జల గారంట జీతాల రూపంలో 150 కోట్లు సంపాదించిండంట. సరే సజ్జల గారు సంపాదించిందా లేదా నాకు కూడా తెలియదు, మేము చూసే వ్యూవర్స్ కూడా తెలియదు. కానీ నేను మన పప్పన్నని ఓ మాట అడుగుతా. ఏమడుగుతా అంటే, అన్న సజ్జల గారు గెలిచి ఒక స్థాయి సంపాదించుకున్నాడు. సరే 150 కోట్లు కావచ్చు, కోటి రూపాయలు సంపాదించుకున్నాడు. నువ్వు గెలవలే, పీకలే. నువ్వేం పీకినావు అంటే మీ నాన్న కాళ్ళు ఒత్తి ఆ మినిస్ట్రీ సంపాదించినావు. మరి నీ జీతం ఎవడా బొస్సొత్తే? నీకు అసలు అర్హత లేకుండా నువ్వు ఎందుకు జీతం తీసుకున్నావే? మరి నీ జీతాలు లెక్కలు బొక్కలు మీ నాన్న పవర్లో ఉన్నప్పుడు మీ నాన్నకి ఎంతమంది సలహాదారులు ఉండే వాళ్ళ జీతాలు ఒకసారి తీద్దామా? నీ కాలేదో ఎంత ఎర్రడైరీ మెయింటైన్ చేస్తున్నావు అంటగా, రోజు ఏం తిన్నాను రాసుకుంటావంటగా.
ఓ పాలు మరి ఆ ఎర్రడేరీలో ఏమైనా ఉందో చూద్దామా, ఎంతమందికి ఇచ్చిండో జీతాలు మీ అయ్యా, సారీ మీ నాన్నగారు. ఇక్కడ చూడండి నెక్స్ట్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. తాతయ్య కోపం ఎందుకు తాతయ్య? ఇప్పుడే ఏహే తాతయ్య నువ్వు ఇప్పుడు కూర్చోవాలా అన్నా, ప్లీజ్ కూర్చో స్వామి. అప్పుడు కృష్ణారెడ్డి మీరు అసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థం అలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది, వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల గారికి ఆంధ్ర రాష్ట్రంలో రెండు ఓట్లు ఉన్నాయండి అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఆ బాధ నేను చూడలేకపోతున్నా. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, గడ్డి బీకినవా? లాస్ట్ టైం పవర్లో ఉన్నది నువ్వేగా, 2 ఓట్లు ఉంటే గడ్డి బీకినవా? మీ నాన్నగారు ఏం చేశారు? 2 ఓట్లను ఎందుకు తొలగించలేదు? అది నీ ఫెయిల్యూరేగా, మళ్ళీ సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు. సరే అప్పుడు ఏం పీకలేకపోయినావు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావుగా, ఇప్పుడు తీసుకురా ఆ 2 ఓట్లు తీసుకొచ్చి ఆడ ఎలక్షన్ కమిషన్ ముందది ఒకటి క్యాన్సిల్ చెప్పి. నీ బాధ్యత కాదా అది? ఓట్లు ఎక్కిస్తున్నారు అంటే నువ్వు ఏమేమి ఎక్కించి నువ్వు గెలిచినావో మాకు తెలియదా? ఓ నువ్వు ఇప్పుడు వచ్చినావు, మీ నాయనని ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఏమేమి ఎక్కించిండో మాకు అందరికీ తెలుసు. ఎవరెవరిని ఒకరిని ఈడెక్కించడం, ఇంకోటి మీదకి ఉసుగలపడం, వీడిని ఇక్కడ ఎక్కించడం, ఇంకోటి మీదకి ఉసుగలపడం, తన చేతులు మాత్రం మంచిగా లైఫ్ బాయ్ సోప్ పెట్టి కట్టుకోవడం. మీ నాన్నకి బాగా అలవాటు పప్పన్న. ఇప్పుడు నువ్వు ఫీల్ అయితే కాదు. నెక్స్ట్ చూడండి, మంగళగిరి నియోజకవర్గం మా మంగళగిరి అంట. అవును, మీ చెప్పకూడదు కానీ మన ఏంటి మీ తాతగారి పేరు నేను మర్చిపోయినా, ఒకసారి ఖర్జూరపు నాయుడా? ఒకసారి కమెంట్ చేయండి తాతగారి పేరు, అన్న తాతగారి పేరు, పప్పన్న తాతగారి పేరు ఖర్జూరపు నాయుడు అనుకుంటా. ఖర్జూరపు నాయుడు గారిదా మంగళగిరి ఏమన్నా? మా మంగళగిరి. సరే మంగళగిరిలో ఎన్నిసార్లు గెలిచావన్నా నువ్వు? నాకు ఒకసారి చెప్పు లెక్క. నెక్స్ట్ ఒకటి మంగళగిరిలో తీపిఆర్ అదే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమైన పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు. సిగ్గుండాలి చెప్పే అధికారులకి, ఇప్పుడు చూడండి చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడు ఏమైందో ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని, ఒక డిఎస్పీ గారిని, సిఐఎల్ ని, ఎస్ఐల్ ని ఏకంగా సస్పెండ్ చేసింది. ఐపీఎస్ అధికారిని, సిఐఎల్ని, డిఎస్పీ గారిని ఏదో అన్నాడు కదా, వాళ్ళందరినీ సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. మంచి పని చేసింది. ఎప్పుడు చేసింది? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే కదా చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇంటర్ఫియర్ చేసిండా? అట్లా సస్పెండ్ చేస్తారని చెప్పిండా? చేయొద్దు అని చెప్పిండా? ఆపిండా? లేదు. ఎలక్షన్ కమిషన్కి అనుమానం ఉండే వీళ్ళు ఇక్కడ ఉంటే ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తోళ్ళు అని చెప్పేసి డౌట్ వచ్చి ఎలక్షన్ కమిషన్ వీళ్ళని ఎలక్షన్లు జరిగేంత వరకు పక్కకి తప్పించాలని తప్పించింది. దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. మంచి పని చేశారు మీరు ఇట్లా చేసి అని చెప్పేసి. అంటే ఎలక్షన్ కమిషన్ చేసిన మంచి పనులు కూడా నీ ఖాతాలో వేసుకుంటున్నావా? నువ్వు ఏమేమి చేసి రాజకీయాలల్లో ఎలక్షన్లల్లో ఓట్లు వేసుకున్నారో ఇక నేను ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే నా కాడ పెద్ద లిస్టే ఉంది, మొత్తం రాసి పెట్టుకున్నా. కానీ ఇప్పుడు ఎందుకు లేట్ అయిపోద్ది అని చెప్పేసి చెప్పట్లేదు. నెక్స్ట్ రానియా రాదు, ఎందుకు భయపడుతున్నావు? మీ నాన్నగారి జైల్లో ఎట్లా ఉండేనంట అంటే ఫెసిలిటీస్ అవి బాగుండేనంటనా? 50-55 రోజులు ఉండొచ్చాడు కదా, అంటే దోమలు అని చెప్పేసి నేను విన్నా పప్పన్న. అయితే ఎట్లా ఉండేంట ఫెసిలిటీస్? చద్దరు మొత్తం బ్లాంకెట్ అవి మొత్తం ఇచ్చిర్రా లేదా బాగా ఇబ్బంది పడ్డా? ఏమైనా జైల్స్ని మళ్ళీ ఏమైనా డెవలప్ చేద్దామంటావా? ఏసీ ఏమైనా పెట్టిద్దామంటావా? లేకపోతే అంటే ఈసారి నెక్స్ట్ టైం పోయినప్పుడు మరి మీ నాన్నగారికైనా మరి దాని తర్వాత పోయే నీకైనా కూడా ఫెసిలిటీస్ అవి ఉండాలి కదా. ఏదైనా మంచి ప్లాన్ ఉంటే ఇవ్వాలి. అపోజిషన్ పార్టీ మీరే కదా, మంచి ప్లాన్ ఉంటే ఇవ్వండి, జైళ్ళని డెవలప్ చేద్దాం ఆంధ్రాలో. జగన్మోహన్ రెడ్డి గారికి నేనే మెయిల్ చేస్తాను. అన్న ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ మోకాలి కింద ఒక ఏమంటారు దోమ కుట్టిందంట, వెనకాల వద్దులే ఒక మంచి స్పాట్లో వేరే దోమ కుట్టిందంట, కొంచెం దోమల బెడద ఎక్కువ ఉందన్న. ఈసారి లోకేష్ పప్పన్న పోతే కష్టమవుతుంది, కొంచెం ఏదైనా బందోబస్తు చేయన్నా అని చెప్పేసి అట్లీస్ట్ దోమలు రాకుండా గ్రిల్ అన్న పెట్టిద్దాం జైల్లో. ఒకసారి చెప్పు ఏందో పరిస్థితి అని. ఏదో చూడండి
మళ్ళీ అధికారులు చెప్తున్నా ఆగో తీసాడు రెడ్డి బుక్ లో ఎక్కాలనుకుంటారు. ఎందుకు నా ఎర్ర బుక్ లో ఎక్కాలనుకుంటారు మీరు? ఈడు నేను ఏం చెప్పా? ఏదో ఏదో రాసి పెట్టుంది ఎర్ర బుక్ మీద, చదివారా మీరు ఎప్పుడన్నా? నేను ఎవరిని ఏంది ఏదో రాసి పెట్టుంది ఎర్ర బుక్ మీద? పెట్టాను. అరే చదువుదామంటే చదువు. ఏంటిది? కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాడు. నీతి నిజ కార్యకర్తల మీద, వీళ్ళ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాడు ఆ డైరీలో. ఎర్ర డైరీ అంట, ఎర్ర బుక్ అంటారు. నేను అన్నా కదా, పిచ్చకి హద్దు లేకుండా పోయింది లోకేష్ గారు. కానీ 100% ఒక మాట అయితే క్లారిటీగా ఉంది. ఎవడు పెట్టిండో పప్పు అనే పేరు కరెక్ట్గా చూసి మంచిగా సెట్ అయ్యే పేరే పెట్టిండు. ఎందుకంటే ఈ ఏషాలు ఈ పనులన్నీ అట్లాంటి వ్యక్తులే చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఏ సభాముఖంగా కోరుతున్నా, మొన్ననే నలుగురు కుర్రోలు కలిసారు. ఒక్క మాట, ఇక నలుగురు కుర్రోలది అది పెద్ద స్టోరీ ఉంది, కానీ నిజాయితీగా బతుకమని చెప్తున్నాడు. నిజాయితీగా బతుకు అని చెప్పేసి మీ నాన్నకి ఎప్పుడన్నా చెప్పినావా లోకేష్ గారు? మీరు ఫీల్ అవుతావు మరి. పప్పన నువ్వు చెప్పినావా మీ నాన్నకి ఎప్పుడన్నా? నిజాయితీగా మీ నాన్న బతుకుంటే ఈ ఎన్టీ రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు అయ్యేటోడు. ఆయన హెల్తీగా జీవితం మొత్తం బతికేటోడు ఎన్టీ రామారావు గారు. ఆయన చావుకి మీ నాన్నగారి అవినీతే కారణమైంది. నువ్వు నీతి నిజాయితీ గురించి, ఇది జనరల్ ఫినామినా. మనిషికి ఉన్న ఒక పెద్ద అలవాటు ఏంటంటే మొత్తం నీతులు పక్కోడికి చెప్పి వీడు మాత్రం సంకలం లాగుతాడు. ఇది ప్రతి మనిషిలోనూ ఉన్నది. కాకపోతే మీ నాన్నగారికి చాలా ఎక్కువ ఉన్నది. మీ నాన్నగారి తర్వాత నీకు, కాకపోతే నువ్వు అమాయకుడివి. నాకు అదే భయం వేస్తుంది. రేపు పొద్దున్న మీ నాన్నగారి తర్వాత నువ్వు ఈ పార్టీని అయితే నడపడం పక్కన పెట్టేస్తే ఈ పార్టీని మొత్తం నాశనం, ఆల్రెడీ దుంపనాశనం. ఎవరో ఉంటాడు ఒక ఆయన, కొంచెం లావు ఉంటాడు, కొంచెం ఇడ్లీ తినుకుంటా డైలాగ్ కొట్టి మొత్తం సంకనాగిపోయింది టీడీపీ అన్నాడు కదా, ఆయన పేరేదో మర్చిపోయినా, నేను ఒకసారి కమెంట్ చేయండి. ఆల్రెడీ మీ నాయకులే చెప్పుకుంటున్నారు ఓకే పప్పుగాడు అని చెప్పేసి. అయితే ఇదంతా ఎందుకన్నా, మాట్లాడు, నువ్వు మాట్లాడు, పాయింట్స్ చెప్పు. కానీ ఎవరినో ఏదో అనడానికి పోడు దేనికి చెప్పు. నువ్వు ఒకళ్ళంటే పక్కోడు మళ్ళీ నిన్ను అంటాడు. నువ్వు అన్నందుకు మరి వీడు చెప్పింది వినాలి నువ్వు, ఎందుకంటే అన్నది నువ్వే ఫస్ట్ కాబట్టి. ఇదంతా ఎందుకు? చల్లగా ఇంత తిని ఇంట్లో కూర్చోరు అదే ఏసీకి, ఏదో టీవీ పెట్టుకో, మంచి సినిమాలు చూడు, ఎంజాయ్ చేయ లైఫ్ని. నీకు ఎందుకు? మీ నాన్నగారు సంపాదించిండు, బొచ్చడు ఉంది, ఎంజాయ్ చేయ లైఫ్. ఇదంతా రాజకీయాలు నీకెందుకు? మొత్తం వీడియో గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్ మాత్రం కంపల్సరీ. మీ కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.